హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలును ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఇటు ప్రకాశం జిల్లాలోకి ఆయనకు తీసుకురావాలి, ఆయనకు సంబంధించి ఆయన అక్కడ అన్నీ చూసుకుంటాడు అనే పేరు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పినప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జిల్లాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనికి అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనిపైన ఫస్ట్ అపోజ్ చేసింది ఎవరు అంటే బాలినేని శ్రీనివాస్ అనేట ఆయన ప్రజెంట్ ఏమంటున్నారు అంటే, మా ఏరియాకి సంబంధించి నేనున్నాను, ఇంకా మిగతా ఎంతో మంది ఉన్నారు, మా అందరినీ కాదని చెప్పేసి వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం ఏంటి, మీరు ఇక్కడ ఆల్రెడీ మనం భూస్థాపితం అయిపోయాం, 11 సీట్లకి పడిపోయినాము, క్లీన్ స్వీప్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన అఫీషియల్గా క్వశ్చన్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆయన నియోజకవర్గానికి సంబంధించి వేరే నియోజకవర్గం నుంచి ఒక మనిషిని తీసుకురావడం ఎందుకు, ఇక్కడ మనుషులు కరువు అయ్యారా, ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, నేనున్నాను, నాతో పాటు ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కాదని మీరు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయన చెప్పింది ఏంటి అంటే, ప్రకాశం జిల్లాలో నాయకులకు కొదవలేదని, అంటే ఖచ్చితంగా ఇక్కడ తక్కువేం లేరు కదా, మరి ఎందుకు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, వేరే దగ్గర నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, నేతలకు అలాగే ప్రతి ఒక్కరికి ఈ ఏరియాకి సంబంధించి మేమందరం ఉండంగా ఇంకొకరిని ఎందుకు మీరు నియమించాల్సిన పరిస్థితి ఉంది ఏంటి అనేది ఆయన కోరడం జరిగింది. పార్టీ అధ్యక్ష పదవి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తికి ఇస్తే అక్కడ ఏమేం జరుగుతుంది, అసలు ఎక్కడెక్కడ ఏమేం తప్పులు ఉన్నాయి ఏంటి అని చెప్పే శక్తి ఆయనకు ఉంటుంది. అక్కడ ఏమైనా చెప్పాలనుకున్నా ఆయనకి వెళ్ళి చెప్పడానికి ఒక అరే మన ఊరోడే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చేసరికంటే అరే ఇప్పుడు ఈయనకి వెళ్ళి చెప్పినా ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఉండదు. అండ్ అలాగే ఒక గ్రామానికి సంబంధించి కానీ ఒక జిల్లాకి సంబంధించి కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళకి అక్కడ కష్టాలు ఏంటనే తెలుస్తాయి. మరి దీనికి సంబంధించి ఆయన చెప్పిన మాటలు మీకేమనిపిస్తున్నాయి? అంటే ఆయన చెప్పింది కరెక్టేనా? ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు అక్కడే అదే నియోజకవర్గంలో కానివ్వండి అదే జిల్లాలో ఉండాలి అని ఆయన అంటున్న మాటలు ఎంతవరకు వాస్తవం ఏంటనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.